పొందినవాడని. తరాలన్నీ చెడ్డగా ఉన్నాయి. ఒక్క నోవాహును మాత్రం చూచినప్పుడు నోవాహు దేవుని ఎదుట కృప పొందినవాడు, నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ తరములో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఈ నీతిమంతుడు లేకపోతే పరిస్థితి ఏంటి? నోవాహు అనబడిన నీతిమంతుడు లేకపోతే పరిస్థితి ఏంటి అని మనం చూద్దాము ఒకసారి. 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని అన్నాడు. ఎంత బలమైన మాట! నోవాహు అనే నీతిమంతుడు లేకపోతే ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న సకల జంతువులను, వీటన్నిటిని ఏం చేస్తున్నాడంట దేవుడు? తుడిచివేయుదును. ఏమీ లేదు. ఇంకా ఒక్క నోవాహు ఉంటే ఇప్పుడు ఏమైపోయింది? నోవాహును బట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు నోవాహు సంతానమే ఇదంతా. ఆ రోజు నీతిమంతుడైన నోవాహు భూమి మీద దేవుని దృష్టికి కృప పొందకపోతే ఈరోజు మనమందరం ఇక్కడ ఉండేటోళ్ళము కాదు. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఇక్కడ ఉండేటోళ్ళము కాదు. అయితే నోవాహు అనబడిన నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ భూమి మీద సజీవులమై ఉన్నాము. ఎన్నో తరాలు దాటుకొని మనము వచ్చాము. ఇన్ని తరాలు దాటి మనం ఈరోజు సజీవుల లెక్కలో మన తరములో మనము నిలుచుని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో, యెహోవా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఓడలో నుంచి దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు కదా. ఓడలోనికి ప్రతి జంతువుని, అనగా జతల జంతువులన్నింటినీ ఓడలోనికి చేర్చి దేవుడు అంటున్నాడు, నోవాహును, అలాగే నోవాహు కుటుంబాన్ని, నోవాహుతో పాటు ఈ యొక్క జలచరాల్ని, నోవాహుతో పాటు ఉన్న ఈ యొక్క సమస్త జంతువులను, పక్షులను, పాములను, పురుగులను అన్నింటినీ ఆ యొక్క ఓడలో ఆయన స్టాక్ పెట్టి నోవాహు తరము నుంచి ఏం చేశాడు? ఒక క్రొత్త తరాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నోవాహు అనబడిన నీతిమంతుడు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు, ఎప్పుడో గతించిపోయేవాళ్ళం. నోవాహు కాలంలోనే, ఆ జల ప్రళయములోనే కొట్టుకొని పోయేవాళ్ళం. అయితే దేవుడు ఈ తరములో మనల్ని ఉంచడానికి గల కారణం ఆనాడు నోవాహుకి ఇచ్చిన మాట. హల్లెలూయా. నోవాహుకి ఇచ్చిన మాట చూద్దాం ఒకసారి. ఆదికాండం 8వ అధ్యాయం